వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాము అంటే జిఎస్టీకి సంబంధించి సో స్కోప్ అనేది డిస్కస్ చేసామన్నమాట. అంటే జిఎస్టీలో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ ఏమి ఎక్స్క్లూడ్ అయి ఉంటాయి అండ్ సప్లై అంటే ఏంటి అని చెప్పి దాని ఇంట్రడక్షన్ అండ్ సప్లైలో ఏమేమి టాపిక్స్ కవర్ అయి ఉంటాయి అని చెప్పి ఇవి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. అండ్ ఈరోజు క్లాస్లో ఏం టాపిక్ డిస్కస్ చేస్తున్నాము అంటే ఆల్కహాలిక్ లిక్కర్కి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి గ్రాంట్స్ అనేవి ఎలాంటివి ట్రీట్మెంట్ ఇస్తుంది, ఎలా ట్యాక్సిబుల్ చేస్తారా లేదా అని చెప్పి ఇస్తున్నారనమాట ఆల్కహాలిక్ లిక్కర్ గురించి. సో ఈరోజు టాపిక్ అనమాట. అండ్ మనం ఏదైతే మెటీరియల్ చూస్తున్నామో ఫాలో అవుతున్నామో మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఏనండి. సో ఏ ఫియర్ అండ్ ఏ డౌట్ లేకుండా మనం మన క్లాసెస్ని ఫాలో అవ్వచ్చు అనమాట. సో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st October 2019 నుంచి చెప్తున్నారండి మనకి. ఆల్కహాలిక్ లిక్కర్ లైసెన్స్ గవర్నమెంట్ గ్రాంట్ దేర్ ఆఫ్ నాట్ టు ట్రీట్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్. సో మనకేంటి ఆల్కహాలిక్ లిక్కర్ని మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్షన్స్లోనే చెప్తారు. అన్నీ ఇంక్లూడ్ అయ్యంటే ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. మనకేం చెప్తుంటారు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఆ గ్యాస్ ఈ గ్యాస్, ఆ పెట్రోల్ ఈ పెట్రోల్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కానీ ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో ఇవి మాత్రం ఎప్పుడు సప్లైలో ఇంక్లూడ్ అవ్వవు అని చెప్తుంటారు కదా. ప్రతి డెఫినేషన్లో గూడ్స్కి సంబంధించి ఆర్ సర్వీసెస్కి సంబంధించి ప్రతి డెఫినేషన్లో ఇది చెప్తారు. ఇక్కడ అదే చెప్పారు. 1st October 2019 నుంచి ఏం చెప్పారంట, ఆల్కహాలిక్ లిక్కర్కి సంబంధించి లైసెన్స్ అనమాట. సో ఇక్కడ దీంట్లో ఏం చెప్తున్నారు, దీని మీద ఈ సప్లై మీద గూడ్స్ పడవు, అంటే గూడ్స్కి సంబంధించిన సప్లై పడదు ఆర్ సర్వీసెస్కి సంబంధించిన సప్లై ఉండదు అండ్ దీని మీద ఏ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఏంటి, సో దీనికి సంబంధించిన ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో దానికి పర్టికులర్ గవర్నమెంట్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేస్తాయి అన్నమాట. అంటే జనరల్గా స్టేట్ గవర్నమెంటే డీల్ చేస్తుంది ఆల్కహాలిక్ లిక్కర్ అనేది. సో మనకి జిఎస్టీ పరంగా అయితే ఇంకా ఈ ఆల్కహాలిక్ లిక్కర్కి సంబంధించి ఏ ట్యాక్సబిలిటీ అండ్ ఏ ట్యాక్స్ లివే అనేది లేదు. మనకి ఎప్పుడు చెప్తుంటారు, ఎప్పుడైతే లివే ఉంటుందో అప్పటి నుంచి మనం ట్యాక్స్ పే చేయాలి. ప్రజెంట్ అయితే ఆల్కహాలిక్ లిక్కర్ మీద మనకు ఓల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఆల్కహాలిక్ లిక్కర్ మీద ఉన్నాయి. ఏదైతే జిఎస్టీ కొత్త లా ఆర్ కొత్త యాక్ట్ ఏదైతే ఉందో అది అప్లికబుల్ అవ్వదన్నమాట ఆల్కహాలిక్ లిక్కర్ మీద. సో ఇక్కడ ఏం చెప్పారు, గ్రాంట్ దేర్ ఆఫ్ నాట్ టు బీ ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్. సో ఈ ఆల్కహాలిక్ లిక్కర్కి సంబంధించి ఈ లైసెన్స్ని కావచ్చు ఆర్ ఈ ఆల్కహాలిక్ లిక్కర్ని కావచ్చు, దాని మీద సప్లై ఆఫ్ గూడ్స్ పడదు అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ పడదు. సో యాజ్ పర్ సెక్షన్ 7 Clause 2 ఆఫ్ ద సిజిఎస్టీ యాక్ట్. సో మనం పైన ఏం డిస్కస్ చేసాం అంటే ఏంటి, లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం, సెక్షన్ 7 Clause 2లో మనకి సప్లైలో ఏమైతే ఎక్స్క్లూడ్ అయి ఉంటాయో అవే ఉంటాయని చెప్పాం కదా. అంటే ఏంటి, Schedule 3 నెగిటివ్ లిస్ట్ అన్నాం. సో ఇక్కడ ఏం చెప్పారు, నెగిటివ్ లిస్ట్ గురించి కాకుండా సెక్షన్ 7 Clause 2 అన్నారు. అంటే ఏంటి, సప్లైలో ఎక్స్క్లూడ్ చేసేవి అనమాట. సో యాజ్ పర్ సెక్షన్ 7 Clause 2 ఆఫ్ ద సిజిఎస్టీ యాక్ట్ 2017, Central Government of India, on the recommendations of GST Council, notifies the following activities or transactions undertaken by the state government in which they are engaged as public authorities shall be treated as neither as a supply of goods nor a supply of service. సో ఇక్కడ ఏం చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ చెప్తుందంటే ఇక్కడ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఎలా చెప్తుంది, జిఎస్టీ కౌన్సిల్లో రికమెండేషన్స్ని ఫాలో అవుతూ నోటిఫై చేస్తుంది అనమాట. ఈ యాక్టివిటీస్ కానీ ఈ ట్రాన్సాక్షన్స్ కానీ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవుతుందంటే ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఏ యాక్టివిటీస్ ఆర్ ఏ ట్రాన్సాక్షన్ అండర్టేక్ చేస్తుందంటే ఆల్కహాలిక్ లిక్కర్కి సంబంధించి ఏ యాక్టివిటీస్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ డీల్ చేస్తుంది. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఏ యాక్టివిటీస్ అయితే స్టేట్ గవర్నమెంట్ ట్రీట్ చేస్తుందో స్టేట్ గవర్నమెంట్ అండర్టేకన్ చేస్తుందో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా సప్లై కాదంట. అంటే ఏంటి, నైదర్ సప్లై ఆఫ్ గూడ్స్ నార్ సప్లై ఆఫ్ సర్వీసెస్. అంటే ఏంటి, ఆ సప్లైస్ని మనం సప్లై ఆఫ్ గూడ్స్ అనము అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అనము. అంటే ఏంటి, గూడ్స్ అమ్మినట్టు కాదు అండ్ సర్వీసెస్ అమ్మినట్టు కాదు. సో అక్కడ సర్వీస్కి సంబంధించి గూడ్స్కి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ జరిగినట్టు మనం ట్రీట్ చేయమన్నమాట. అంటే ఏంటి, సింపుల్గా దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారన్నమాట ఇంత డీటెయిల్గా. సో ఇక్కడ యాక్టివిటీస్ ఎవరు డీల్ చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంటే డీల్ చేస్తారు. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ డీల్ చేసే యాక్టివిటీస్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో
ఆ యాక్టివిటీ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సప్లై ఆఫ్ సర్వీసెస్లో ఇంక్లూడ్ కాదు అని చెప్పింది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో సర్వీసెస్ బై వే ఆఫ్ గ్రాంట్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ against consideration in the form of license fee or application fee or by whatever name it is called. అంటే ఏంటి, సర్వీసెస్ బై వే ఆఫ్ గ్రాంట్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ లైసెన్స్ against consideration in the form of license fee or application fee or by whatever name it is called. Note, the following changes were made in relation to section 7 వైడ్ ద CGST అమెండ్మెంట్ యాక్ట్ 2018. సో మనకి ఏంటంటే కొన్ని చేంజెస్ అనేవి చేశారనమాట ఈ సెక్షన్లో. చాలా చేంజెస్ అనేవి, ఫాలోయింగ్ చేంజెస్ అనేవి మనకి సెక్షన్ 7లో చేశారు. అండ్ ఇది ఏ అమెండ్మెంట్ అంటే 2018 CGST యాక్ట్ అమెండ్మెంట్ ప్రకారం మనకి ఈ సెక్షన్ 7 అనేది మనకి అమెండ్ అయింది. అండ్ ఈ సెక్షన్ 7లో కొన్ని మార్పులు చేర్పులు చేశారండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒమిట్ క్లాస్ డి ఆఫ్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 7. సో మనకి ఏదైతే ఇంక్లూజన్స్లో మనకి చెప్పారు కదా, సెక్షన్ 7 ఇంక్లూజన్స్లో క్లాస్ డిలో కొన్ని ఒమిట్ చేశారు రెట్రోస్పెక్టివ్లీ ఫ్రమ్ 1 జూలై 2017 అని. సో ఈ టాపికే మనకి ఇక్కడ కింద చెప్తున్నారనమాట. సో ఏదైతే మనకి సెక్షన్ 7 క్లాస్ డిలో ఏదైతే చెప్పారో ఆ సెక్షన్ని ఒమిట్ చేశారు అని చెప్పి మనకి కింద టాపిక్లో చెప్తున్నారనమాట. ఏ టాపిక్ అంటే ఇది. సో ఒమిట్ క్లాస్ డి ఆఫ్ సబ్సెక్షన్ క్లాస్ 1 ఆఫ్ 7. సో 7కి సంబంధించి క్లాస్ 1Dలో అది ఏమైతే చెప్పారో అది ఒమిట్ చేస్తున్నారనమాట. ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ ద ఎక్స్ప్రెషన్ సప్లై ఇంక్లూడ్స్. సో ఈ యాక్ట్ ప్రకారం చెప్పాలి అంటే ఆ సప్లైలో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై. సో ఇక్కడ ఏంటి, మనకు పైన ఇంక్లూజన్స్ చెప్పారు కదా, అదే ఇంక్లూజన్స్ మళ్ళీ చెప్తున్నారు. అంటే ఏంటి, మార్పులు చేర్పులు చేశారు, ఫాలోయింగ్ చేంజెస్ చేశారు సెక్షన్ 7లో అని చెప్పారు కదా. అంటే డీని ఒక్కదాన్ని ఒమిట్ చేశారు అంటే మిగతా వాటిని చెప్తున్నారు. డి కాకుండా మిగతా ఏ నుంచి సి వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ చెప్తున్నారు అనమాట. సో ఆల్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ సచ్ యాజ్ సేల్స్, ట్రాన్స్ఫర్, వాటర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, రెంటల్, lease or disposal made or agreed to be made for a consideration by a person in the course or furtherance of business. సో గూడ్కి సంబంధించి, సర్వీసెస్ సంబంధించి మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే ఈ అన్ని ఫామ్స్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ని సేల్ చేసిన, ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ట్రాన్స్ఫర్ చేసిన, బార్టర్ చేసిన, ఎక్స్చేంజ్ చేసిన, లైసెన్స్, రెంటల్, డిస్పోజల్ మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్, అది కన్సిడరేషన్ చేసిన, అగ్రీ టు బి మేడ్ ఫర్ ఏ కన్సిడరేషన్ బై పర్సన్. సో అది ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ చేసిన ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ చేసిన, ఇవన్నీ కూడా సప్లైలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఏ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో ఏదైనా సరే సర్వీసెస్, ఇక్కడ గూడ్స్ కాదు చెప్పింది. సో ఏదైనా సర్వీసెస్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే ఏంటి, వేరే కంట్రీ నుంచి మనం సర్వీసెస్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అలాంటి సర్వీసెస్ మనం పే చేస్తున్నాం కన్సిడరేషన్. సో అవి ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ చేసినా ఆర్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ చేసినా సరే ఆ సర్వీసెస్ని మనం సప్లైలో ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్, యాక్టివిటీ స్పెసిఫైడ్ ఇన్ Schedule 1 మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్ వితౌట్ ఏ కన్సిడరేషన్. సో మనకి Schedule 1లో కొన్ని యాక్టివిటీస్ చెప్పారన్నారు కదా, అవి ఏంటనేది మనకి తర్వాత వస్తుంది. సో ఈ Schedule 1లో ఏమైతే యాక్టివిటీస్ చెప్పారో, వితౌట్ కన్సిడరేషన్ చెప్పారో ఆర్ విత్ కన్సిడరేషన్ చెప్పారో, అంటే Schedule 1లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఈ యాక్టివిటీస్లో మనకి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏమో కన్సిడరేషన్ తీసుకొని చేస్తారు, కొన్ని యాక్టివిటీస్ వితౌట్ కన్సిడరేషన్ చేస్తారు. సో ఇక్కడ కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా సరే Schedule 1లో చెప్పిన యాక్టివిటీస్ అన్నీ కూడా సప్లైలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ సప్లైలో ఇంక్లూడ్ అయ్యే సెక్షన్ ఏంటంటే 7 క్లాస్ 1 అనమాట, సెక్షన్ 7 క్లాస్ 1. సో మనకి పైన చెప్పినట్టు, అంటే లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు దాంట్లో సెక్షన్ డి అనేది, అంటే క్లాస్ డి అనేది ఓమిట్ చేశారనమాట. కామెంటరీ. The objective to amend section 7 of this act is to clarify the scope of supply. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అమెండ్ చేశారు కానీ మళ్ళీ చెప్తున్నారు, ఎందుకు అంటే దాన్ని క్లారిఫై చేయడం కోసం. సో ఇట్ ఈస్ టు బి క్లారిఫై ద స్కోప్ ఆఫ్ సప్లై, అంటే ఇది సప్లై యొక్క స్కోప్ని మళ్ళీ క్లారిటీగా చెప్పడం కోసం మాత్రమే ఇది అమెండ్మెంట్ అయినా సరే మళ్ళీ చెప్తున్నారనమాట. అంటే ఏంటి,
ఇక్కడ అమెండ్మెంట్ అయ్యింది. సో కొంతమంది క్లారిటీ లేదు, పైన ఒకలాగా చెప్పారు, కింద ఒకలాగా చెప్పారని. సో అందుకని చెప్పి ఏంటి, ఇక్కడ మళ్ళీ ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్పి మళ్ళీ మనకి వేరే టాపిక్ లాగా మళ్ళీ ఇచ్చారనమాట. సో ద ఆబ్జెక్టివ్ టు అమెండ్ సెక్షన్ 7 ఆఫ్ దిస్ యాక్ట్ ఈజ్ టు క్లారిఫై ద స్కోప్ ఆఫ్ సప్లై. సో స్కోప్ ఆఫ్ సప్లైని మళ్ళీ క్లారిటీగా చెప్పడం కోసం, ఇది అమెండ్మెంట్ చేసినా కానీ మళ్ళీ అమెండ్మెంట్ చేశారు, సో ఈ పాయింట్ డి అనేది ఒమిట్ చేశారని చెప్పడం కోసం, మళ్ళీ క్లియర్గా చెప్పడం కోసం మళ్ళీ ఇచ్చారనమాట మనకు కామెంటరీ లాగా. నెక్స్ట్ ఇట్ ఇన్సర్ట్స్ ఏ న్యూ సబ్ సెక్షన్ దట్ ఈస్ 1 క్లాస్ ఏ. అండ్ ఇక్కడ ఏంటి, అమెండ్ చేసిన తర్వాత ఇంకో కొత్త సెక్షన్ అనేది ఇన్సర్ట్ చేశారనమాట. అండ్ ఒమిట్ క్లాస్ డి ఆఫ్ సబ్ సెక్షన్ 1. సో మనకి సబ్ సెక్షన్ 1లో ఏదైతే చెప్పారో అది ఒమిట్ చేశారనమాట. అంటే ఇంకా నుంచి మనకు అది ఇంక్లూడ్ చేయరు. నౌ ఫస్ట్ an activity has to be supply as per such section only, then it will be tested as per schedule 2 అనమాట. సో మనకేంటి, మనం తర్వాత ఏం చేయాలి అంటే ఆ సప్లైని ట్రీట్ చేస్తున్నాం యాజ్ పర్ స్కెడ్యూల్ 1లో. అంటే ఏంటి, నౌ ఫస్ట్ an activity has to be supply as per schedule 1 ఓన్లీ. సో మనకేంటి, స్కెడ్యూల్ 1లో ఉన్నవన్నీ కూడా సప్లై అని అన్నాం కదా. దెన్ ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ పర్ స్కెడ్యూల్ 2. సో ఇప్పుడేంటి, స్కెడ్యూల్ 2లో కూడా అవే యాక్టివిటీస్ సప్లై అనే చెప్తున్నారని చెప్తున్నారు. The recent ARR whereby supply of canteen services by employer to employee is a supply and hence taxable as per schedule 2. సో మనకి స్కెడ్యూల్ 2లో ఏం యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి ఇంకా టాపిక్ రాలేదు, స్కెడ్యూల్ 1లో ఏం టాపిక్స్ ఉన్నాయని రాలేదు. సో మనకి ఏ టాపిక్స్ వచ్చాయి, నెగిటివ్ లిస్ట్ స్కెడ్యూల్ 3 గురించే వచ్చాయి. సో ఇక్కడ స్కెడ్యూల్ 1లో సప్లై అని ఏమైతే చెప్పారో అవి ఇప్పుడు నుంచి స్కెడ్యూల్ 2లో కూడా సప్లై. ఆ యాక్టివిటీస్ స్కెడ్యూల్ 1లో చెప్పిన యాక్టివిటీస్ స్కెడ్యూల్ 2లో కూడా అవి ఇప్పుడు సప్లై అనమాట. సో ఇంతకుముందు అమెండ్మెంట్ అవ్వకముందు వేరేలాగా ఉండేది. సో స్కెడ్యూల్ 1లో ట్యాక్సిబుల్ అవుతాయి, స్కెడ్యూల్ 2లో ఎగ్జామ్ట్ అయ్యేవి. సో దీంట్లో అయితే స్కెడ్యూల్ 1లో ఏవైతే ట్యాక్సిబుల్ అన్నాయో, ఏవైతే సప్లై అవ్వాయో అవి సప్లైస్ స్కెడ్యూల్ 2లో కూడా సప్లై అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఏదన్నా క్యాంటీన్ సర్వీసెస్ ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఇచ్చాడు అనుకోండి, అంటే ఏంటి, తన ఆఫీస్లో కానీ తన బిజినెస్ ప్రెమిసెస్లో కానీ ఒక క్యాంటీన్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఆ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్ కోసం ఆర్ వాళ్ళ రిలాక్సేషన్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఏదైనా అవ్వచ్చు, రీజన్ అనేది ఏదైనా అవ్వచ్చు, ఎంప్లాయీ యొక్క బెనిఫిట్ కోసం ఈ సర్వీసెస్ అనేవి, క్యాంటీన్ ఫెసిలిటీస్ అనేవి ఆర్ క్యాంటీన్ సర్వీసెస్ అనేవి చేశారనమాట. సో ఇక్కడ ఏం ట్రీట్ చేస్తారు అంటే సప్లై జరిగినట్టే ట్రీట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఎంప్లాయీకి మధ్య జరిగింది, సో ఇది ఎగ్జామ్షన్స్లో వచ్చింది, మనకి నెగిటివ్ లిస్ట్లో వచ్చిందంటే కుదరదు. సో ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసి స్కెడ్యూల్ 2లో చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే క్యాంటీన్ సర్వీసెస్ ఎంప్లాయీ కోసం ప్రొవైడ్ చేశారో ఆ సర్వీసెస్ ఎప్పుడు కూడా సప్లైలానే ట్రీట్ చేయండి అండ్ దాని మీద ట్యాక్స్ పే చేయండి యాజ్ పర్ స్కెడ్యూల్ 2 అని చెప్తున్నారనమాట. స్కెడ్యూల్ 2లో ఎక్కడ చెప్తున్నారంటే క్లాస్ నెంబర్ 6 క్లాస్ బి విల్ బీ టెస్టెడ్ నౌ నెక్స్ట్ న్యూ సబ్సెక్షన్ ఇన్సర్టెడ్. మనకేంటి, ఇక్కడ కామెంటరీలో ఒక న్యూ సబ్సెక్షన్ అనేది ఇన్సర్ట్ చేశారు. సబ్సెక్షన్ క్లాస్ 1A అని చెప్పారు. అది ఏంటి అంటే వేర్ సర్టెన్ యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ కాన్స్టిట్యూట్ ఏ సప్లై ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ క్లాస్ 1. They shall be treated either as supply of goods or services or supply of services as referred to in schedule 2. సో ఏదైతే యాక్టివిటీస్ కానీ ఇక్కడ న్యూ సెక్షన్ క్లాస్ 1Aలో చెప్తున్నారనమాట. అంటే న్యూ సబ్సెక్షన్ అంటే సెక్షన్ 7 సబ్సెక్షన్ 1A అనమాట. సెక్షన్ 7 సబ్సెక్షన్ 1A న్యూ సెక్షన్ అనేది మనకి యాడ్ చేశారనమాట. దీనిలో ఏం చెప్తున్నారంటే ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఆర్ ఏమైనా యాక్టివిటీస్ సప్లై ఇన్వాల్వ్ అయి ఉంటే అండ్ ఆ సప్లై యాక్టివిటీస్ కానీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సంబంధించి ఏవైనా యాక్టివిటీస్ సప్లైస్ అని కూడా స్కెడ్యూల్ 1లో చెప్తున్నారు. ఆ స్కెడ్యూల్ 1లో చెప్పినవి కూడా స్కెడ్యూల్ 2లో ఉంటున్నాయి, స్కెడ్యూల్ 2లో కూడా ఇప్పుడు ఉంటాయని చెప్తున్నారు అనమాట. సో ఏ యాక్టివిటీస్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ట్యాక్సిబుల్ అవుతాయి ఆర్ సప్లై అవుతాయి అని చెప్పి స్కెడ్యూల్ 1లో చెప్పారో
ఇప్పుడు అవే యాక్టివిటీస్, అవే సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ షెడ్యూల్ 2లో కూడా సప్లైలానే ట్రీట్ చేస్తారు అండ్ షెడ్యూల్ 2లో కూడా ట్యాక్సిబుల్ చేస్తారని చెప్తున్నారు. దే షాల్ బి ట్రీటెడ్ ఇదర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్ యాజ్ రిఫర్ టు ఇన్ షెడ్యూల్ 2. సో షెడ్యూల్ 1లో చెప్పినట్టే షెడ్యూల్ 2లో కూడా అవే యాక్టివిటీస్, అవే సప్లై ఆఫ్ గూడ్స్, అవే సప్లై ఆఫ్ సర్వీసెస్ ట్యాక్సిబుల్ అవుతాయి అన్నారు. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. సో సప్లై మేడ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అని మనకి పైన స్టార్టింగ్ చాప్టర్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. సో సప్లై మేడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి అండ్ సప్లై ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి అనేది మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి? సో ఎవ్రీ పర్సన్ క్యారీస్ అవుట్ సర్టెన్ యాక్టివిటీస్ రెగ్యులర్లీ ఫర్ రన్నింగ్ ట్రేడ్ ఆర్ కామర్స్. మనం చెప్పాను, నేను ఇంట్రడక్షన్ టాపిక్లో చెప్పేటప్పుడు అంటే లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, మనకి రెగ్యులర్గా యాక్టివిటీస్, బిజినెస్ పర్చేస్ అండ్ సేల్ యాక్టివిటీస్ మనకి రెగ్యులర్గా జరుగుతున్నాయి. అంటే డైలీ బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అంటే ఏంటి? రెగ్యులర్లీ ఫర్ రన్నింగ్ ట్రేడ్ ఆర్ కామర్స్. ఇవేంటి అంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటాం అనమాట. ఇప్పుడు నేను సమ్ హల్దీరమ్స్ ప్రోడక్ట్స్ అనేవి పర్చేస్ చేస్తున్నాను వేరే దగ్గర నుంచి అండ్ సమ్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తున్నాను అనమాట. సో ఈ యాక్టివిటీస్ నాకు రెగ్యులర్గా నా డే టు డే బిజినెస్ యాక్టివిటీస్లో జరుగుతున్నాయి. సో ఇలాంటి సప్లైస్ని నేను ఏమంటానంటే సప్లై మేడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటాను. అంటే ఏంటి? ఇవి నాకు రెగ్యులర్గా రన్ అవుతుంటాయి. సో ఒకవేళ ఆ స్టాక్ అనేది అయిపోయినా సరే, క్లోజింగ్ స్టాక్ అనేది 0 అయినా కూడా నేను మళ్ళీ పర్చేస్ చేసి నేను మళ్ళీ సేల్ చేస్తానన్నమాట. సో ఇదేంటి? అలా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అనుకోండి, నేను తయారు చేసినవి అయిపోయినా సరే మళ్ళీ పర్చేస్ చేసి కావాల్సిన మెటీరియల్స్ పర్చేస్ చేసి నేను తయారు చేసి గూడ్స్ తయారు చేసి మళ్ళీ నేను అమ్ముతుంటాను అనమాట. సో ఇక్కడ రెగ్యులర్గా నాకు జరుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి నాకు, ఈ సర్టెన్ యాక్టివిటీస్ నాకు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. సో నాది ట్రేడింగ్ కన్సర్న్ అనుకోండి, నేను ఒక దగ్గర నుంచి పర్చేస్ చేసి ఇంకో దగ్గర అమ్మేస్తాను. అలా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అనుకోండి, నేనే మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మేస్తుంటాను, సేల్ ఆర్ సప్లై చేస్తుంటాను, సప్లై ఆఫ్ గూడ్స్ అనేవి చేస్తుంటాను. సో నాకు ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతుంది. సో ఎవ్రీ పర్సన్ క్యారీస్ అవుట్ సర్టెన్ యాక్టివిటీస్ రెగ్యులర్లీ ఫర్ రన్నింగ్ ట్రేడ్ ఆర్ కామర్స్. సో మన బిజినెస్ని రన్ చేయడం కోసం రెగ్యులర్గా మనవి ఏవైతే యాక్టివిటీస్ జరుగుతుంటాయి ఇవన్నీ కూడా, వీటికి సంబంధించిన సప్లైస్ ఏమైనా జరిగినా సరే ఏమంటారు అంటే సప్లై మేడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఇచ్చారు. సిఎంఏ రామ్, ఏ ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్, క్యారీస్ అవుట్ ద యాక్టివిటీ ఆఫ్ అకౌంటింగ్, auditing, filing returns, certifying documents and so on so forth. These activities can be considered as performed in the course of business. సో మనకు ఒక చార్టెడ్ అకౌంటెంట్ రామ్ అనే పర్సన్ ఉన్నాడు. సిఎంఏ కంప్లీట్ అయిపోయింది అండ్ తను ఒక ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ అనమాట. అంటే ఏంటి? మన ఆర్టికల్షిప్ చేస్తూ ఉండొచ్చు ఆర్ కంప్లీట్గా మన సిఎంఏ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు ఫైనల్ కూడా. అండ్ ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే ఆడిటింగ్ చేస్తున్నాడు, అకౌంటింగ్ సంబంధించిన వర్క్ చేస్తున్నాడు అండ్ ఏమైనా రిటర్న్స్ ఉంటే అవి ఫైల్ చేస్తున్నాడు. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా తన ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి సర్టిఫై చేస్తున్నాడు. సో ఆన్ ఫోర్త్. సో అలాంటి సంబంధించిన యాక్టివిటీస్ ఇంకా చేస్తున్నాడు. సో అప్పుడు ఏం చేస్తారు? దీస్ యాక్టివిటీస్ కెన్ బీ కన్సిడర్ యాజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా తను రెగ్యులర్గా చేస్తున్నాడు కాబట్టి ఈ యాక్టివిటీస్ని మనం ఏమంటారు అంటే ఈ యాక్టివిటీస్ షాల్ బీ కన్సిడర్డ్ యాజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో నెక్స్ట్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి? ఎవ్రీ బిజినెస్ పర్సన్ యూస్ టు థింక్ హౌ టు డెవలప్ హిస్ బిజినెస్ ఆర్ క్యారింగ్ అవుట్ న్యూ యాక్టివిటీస్. సచ్ యాక్టివిటీస్ కాల్డ్ యాజ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో మనం ఏంటి? మన బిజినెస్ ఇంకా పెంచడం కోసం, ఎక్స్పాండ్ చేయడం కోసం అని చెప్పి మన లాస్ట్ టాపిక్లో చెప్పాను. సేమ్ అదే టాపిక్ అనమాట. సో ఇన్ ద ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి? నేను గూడ్స్ అండ్ సర్వీసెస్ అమ్ముతున్నాను ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని సప్లై చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే నా బిజినెస్ని ఇంకా పెంచడం కోసం, ఇంకా వైడ్ రేంజ్లో పెంచడం కోసం. సో డిఫరెంట్ బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాను, నేను కన్సైనీస్ని అపాయింట్ చేస్తున్నాను, నేను ఒక దగ్గర హెడ్ ఆఫీస్ పెట్టి బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇలాంటి సర్వీసెస్ అనేవి నేను ఎందుకు చేస్తున్నాను అంటే నా బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం కోసం, ఇంకా బిజినెస్ని ఇంక్రీజ్ చేయడం కోసం చేస్తున్నాను. సో ఇక్కడ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏమైతే నేను చేస్తున్నానో ఆ యాక్టివిటీస్ని ఏమంటారు అంటే సప్లైస్ మేడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ సప్లైస్ మేడ్
ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటాం అనమాట. సో ఎవ్రీ పర్సన్ యూస్ టు థింక్ హౌ టు డెవలప్ హిస్ బిజినెస్ ఆర్ క్యారింగ్ అవుట్ న్యూ యాక్టివిటీస్. సో ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు అంటే తన బిజినెస్ ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తాడనమాట. సో దానికి సంబంధించి తను ట్రై చేస్తూ ఉంటాడు, ఎలా చేస్తే నా బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పి ట్రై చేస్తూ ఏవో ఒక యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాడు. సో ఆ యాక్టివిటీస్ని ఏమంటారు అంటే ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసమే చేసినట్టు సప్లై మేడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటారు, ఆర్ సప్లై అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటారు. సప్లై మేడ్ ఫర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మోటార్ కార్స్. సో ఇక్కడ మిస్టర్ ఎక్స్ అనేది మనకి కంపెనీ అండి, అండ్ ఆ కంపెనీలో మనకి మోటార్ కార్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అండ్ ఆ కార్స్ని సప్లై చేస్తూ ఉంటారు. సో కంపెనీ యూస్ టు సెల్ మోర్ నెంబర్ ఆఫ్ కార్స్ ఇన్ సదరన్ ఇండియా. సో మనకి సౌత్ ఇండియా ఏదైతే ఉందో ఆ సౌత్ ఇండియాలో కార్లు అమ్మాలి ఎక్స్ లిమిటెడ్ అని ఆలోచిస్తుంది అనమాట. ఎందుకు అంటే మోర్ కార్స్ అమ్మితే నాకు బిజినెస్ ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా ఎక్కువ కార్స్ అమ్మితే నాకు ఇంకా బిజినెస్ డెవలప్ అవుతుందని చెప్పి ఆలోచిస్తుంది అనమాట ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది. అంటే సౌత్ ఇండియాలో అమ్మాలని చూస్తుంది. In view of demand in southern India, company intends to establish మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ చెన్నై. సో బిజినెస్ పెరిగిపోయింది. సో నేను ఎక్కడో నార్త్లో ఉన్నాను. సో మనం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఎక్కువైపోతుంది, ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం కావచ్చు, ఏదైనా సరే సప్లై జరిగినప్పుడు నాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైపోతుంది, అండ్ నా బిజినెస్ ఇంప్రూవ్ అయింది, ఎక్స్పాండ్ అయిపోయింది. సో నేనేం చేస్తానంటే సౌత్ ఇండియా కాబట్టి చెన్నైలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతానని చెప్పి ఎక్స్ లిమిటెడ్ అనుకుంది. అండ్ మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ అపాయింటెడ్ మిస్టర్ వై యాజ్ ఏ కన్సల్టెంట్ ఫర్ సర్చింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్ ప్లేసెస్ ఫర్ ప్రాస్పెక్టివ్ టార్గెట్స్ అనమాట. సో మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ ఏంటి, రెండు దగ్గర ఉండలేరు కాబట్టి ఒక దగ్గర ఏమో మిస్టర్ వై అనే పర్సన్ అపాయింట్ చేశారనమాట. అండ్ మిస్టర్ ఎక్స్ ఏమో మెయిన్ బ్రాంచ్ ఎక్కడో మన పైన ఎక్కడో ఉన్నాడనమాట, అంటే ఇండియాలో పైన ఎక్కడో ఉన్నాడు, సపోజ్ ఢిల్లీలో ఉన్నాడు అనుకోండి, అండ్ ఆ ఢిల్లీ నుంచి సౌత్ ఇండియా రావడం కోసం టైం పడుతుంది. సో ఇక్కడ చెన్నైలో ఒక బిజినెస్ యూనిట్ని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఇంకోటి స్టార్ట్ చేశాడనమాట చెన్నైలో. అండ్ చెన్నైలో మిస్టర్ వై అనే పర్సన్ అపాయింట్ చేశాడు. ఎక్కడైతే నేను కార్లు అమ్ముతానో, ఎక్కడైతే కార్లు అమ్మితే నాకు మంచి ప్రాఫిట్ వస్తుంది, ఎక్కడైతే మనం టార్గెట్ అచీవ్ చేయొచ్చు, ఎక్కడైతే మన బెనిఫిట్ పొందొచ్చు, ఇలాంటివన్నీ కూడా చూసుకో అని చెప్పి మిస్టర్ వైకి చెప్పాం. అండ్ ఫైనల్లీ కంపెనీ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ యూనిట్ ఎట్ అంబత్తూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చెన్నై. సో ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో, చెన్నైకి సంబంధించి ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కంపెనీ అనేది చేసిందనమాట, మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ అనేది చేసింది. హెన్స్ మిస్టర్ వై క్యారీడ్ అవుట్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ మిస్టర్ ఎక్స్. సో ఇక్కడ ఏంటి, మిస్టర్ వై అనేది పర్సన్ ఏం చేశాడు అంటే మిస్టర్ ఎక్స్ యొక్క బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం యాక్టివిటీస్ చేశాడనమాట. సో చెన్నైలో పెట్టాలన్న ఆలోచన వచ్చింది మిస్టర్ ఎక్స్కి, కానీ చెన్నైలో పెట్టిన తర్వాత ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా కొత్త యాక్టివిటీస్ అన్నీ కూడా చేసింది ఎవరు అంటే మిస్టర్ వై అనమాట. సో ఈ మిస్టర్ వై చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఏంటి అంటే ఇన్ ద ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసం చేసినట్టే అనమాట. సో అదనమాట. సో మన బిజినెస్ ఇంప్రూవ్ చేయడం కోసం, డెవలప్ చేయడం కోసం, ఆర్ ఇంక్రీజ్ చేయడం కోసం చేస్తే అది ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అలా కాకుండా నార్మల్గానే రెగ్యులర్ యాక్టివిటీస్, రెగ్యులర్ సెల్లింగ్ అండ్ పర్చేసింగ్ యాక్టివిటీస్, ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్, ఇలాంటి యాక్టివిటీస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్, ఇలాంటి యాక్టివిటీస్ కనుక చేస్తే అదేమో ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అవుతుంది. అలా కాకుండా మనకి ఏదైతే బిజినెస్ ఉందో యాక్చువల్గా ఆ బిజినెస్ని కనుక అమ్మేస్తే, ఆ బిజినెస్ కనుక ఇంకా ఇంప్రూవ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అవుతుంది. దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్, జిఎస్టీ ఈజ్ ఎసెన్షియలీ ఏ ట్యాక్స్ ఓన్లీ ఆన్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్. మామూలుగా అయితే మనకి ఏదైతే కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్ మీద జిఎస్టీ ఆల్వేస్ ఉంటుందన్నమాట. GST is essentially a tax only on commercial transactions. Hence, only those supplies that are in the course or furtherance of business qualify as supply under GST. సో ఏదైతే సప్లైస్ జరుగుతాయో ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ జరిగినా ఆర్ ఇన్ ద ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ జరిగినా వాటిని సప్లైస్ లాగా ట్రీట్ చేస్తారనమాట. అండ్ హెన్స్ ఎనీ సప్లైస్ మేడ్ బై అన్ ఇండివిజువల్ ఇన్ హిస్ పర్సనల్ కెపాసిటీ డూ నాట్ కమ్ అండర్ ద అంబిట్ ఆఫ్ GST.
unless they fall within the definition of business as defined in the act. సో ఏదైనా సప్లైస్ ఆ పర్సన్ ఇండివిజువల్గా చేసుకొని ఆర్ ఆ పర్సన్ యొక్క పర్సనల్ సంబంధించి ఆ యాక్టివిటీస్ చేసుకొని అంటే ఏంటి ఇన్ కోర్స్ ఆఫ్ బిజినెస్ చేయట్లేదు అండ్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ చేయట్లేదు. ఆ పర్సన్ ఇండివిజువల్గా తనకు కావాల్సిన యాక్టివిటీస్ తను చేసుకుంటున్నాడు. అలా కాకుండా పర్సనల్గా తనకు కావాల్సినవి ఏవైనా తను చేసుకుంటున్నాడు అనమాట. సో అవి సప్లైగా ట్రీట్ చేయరనమాట. అంటే అవి సప్లైగా కన్సిడర్ చేయరు అండ్ సప్లైలో ఇంక్లూడ్ చేయరు. అదే యాక్ట్లో కూడా చెప్తుందన్నమాట. నెక్స్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఈవెన్ యాజ్ ఒకేషన్ ఈజ్ ఎ సప్లై అండర్ జిఎస్టీ. సో ఇక్కడ ఏంటి, సప్లై ఆఫ్ గూడ్స్ అయినా సప్లై ఆఫ్ సర్వీసెస్ అయినా సరే ఒకేషన్కి చేస్తే, ఒకేషన్ అంటే ఏంటనేది మనకి డైరెక్ట్ ట్యాక్స్లో వస్తుందన్నమాట. సో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో పీజీబీపీలో వస్తుందన్నమాట. ఒకేషన్ అంటే ఏంటంటే తన పర్సనల్ టాలెంట్ మీద తను ఏదైనా మనీ ఎర్న్ చేస్తున్నాడు అనుకోండి, బిజినెస్ అవ్వచ్చు, సపోజ్ సింగర్స్ అవ్వచ్చు, డాన్సర్స్ అవ్వచ్చు, వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ లేకుండానే పాట పాడుతున్నారు, ఏ క్వాలిఫికేషన్ లేకుండానే డ్యాన్స్ వేస్తున్నారు. సో ఇలాంటి యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మనీ ఎర్న్ చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు అంటే వొకేషన్ అంటారనమాట. సో ఏ గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా సరే వొకేషన్ చేస్తే అవి సప్లై అవుతుంది అనమాట అండర్ జిఎస్టీ. దేర్ ఫోర్ ఈవెన్ ఇఫ్ ఏ ఫేమస్ పొలిటీషియన్ పాయింట్స్ పెయింటింగ్ ఫర్ చారిటీ అండ్ సెల్స్ ద పెయింటింగ్ ఈవెన్ యాజ్ ఎ వన్ టైమ్ ఇన్ అకరెన్స్ ద సేల్ వుడ్ కన్స్టిట్యూట్ సప్లై అనమాట. సో ఇక్కడ ఏంటి, ఒక పొలిటీషియన్ ఏం చేస్తున్నాడంటే పెయింట్ వేస్తున్నాడు. మామూలుగా అయితే పొలిటీషియన్ ఏ యాక్టివిటీస్ ఏ సర్వీసెస్ చేసినా సరే, ఏ సప్లై ఆఫ్ గూడ్స్ ఏ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఒక పొలిటీషియన్ చేస్తే మనకి నెగిటివ్ లిస్ట్లో వస్తుంది Schedule 3. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక పొలిటీషియన్ ఒక పెయింట్ వేసి ఆ పెయింట్ని ఒక ఫంక్షన్ లాగా ఆర్ ఒక మ్యూజియం లాగా అంటారు కదా, పెయింట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఒక పొలిటీషియన్ వేశాడు ఈ పెయింట్లు అనేవి. సో ఒక ఫేమస్ పెయింటింగ్ అనేది వేశాడు ఒక పొలిటీషియన్ అండ్ దాన్ని సేల్ చేశాడు ఆర్ ఆప్షన్ సేల్ చేశాడు. ఇలాంటివి జరిగినప్పుడు తను కన్సిడరేషన్ తనకి చాలా వస్తుందన్నమాట. పెయింట్లు అనేవి మనకి చాలా కాస్ట్ ఉంటుంది పర్చేస్ చేయాలంటే. సో ఇలాంటివి చేశాడు, పొలిటీషియన్ చేశాడు. సో నేను పొలిటీషియన్ కదా, నేను ఏ సర్వీస్ చేసినా నాకు ఎగ్జామ్ట్, నేను నెగిటివ్ లిస్ట్లో ఉన్నానంటే కుదరదు. సో ఇక్కడ యాక్ట్ ఈజ్ కవర్డ్ అండర్ వొకేషన్ అనమాట. సో అక్కడ సేల్ జరిగినప్పుడు అది కాన్స్టిట్యూట్ సప్లై అనమాట. సో ఇలాంటి పెయింటింగ్ వేసి పర్సనల్గా చేశాడు అనుకోండి, ఏ టాలెంట్ లేకున్నా ఉన్నా సరే, అంటే ఏంటి మనకు స్టడీ పరంగా ఇలాంటి సర్టిఫికేట్ రావాలి అలాంటివి రావాలని లేదు. అలా వొకేషన్ అంటే మనకి పీజీబీపీలో డెఫినేషన్ చెప్పారు. సో ఇక్కడ అలాంటి వొకేషన్ యూజ్ చేస్తూ అంటే పర్సనల్ స్కిల్స్ని ఎబిలిటీస్ని యూజ్ చేస్తూ తను ఇన్కమ్ గెయిన్ చేస్తున్నాడు. ఓన్లీ పెయింట్ వేస్తూ ఇంట్లో కూర్చొని పెయింట్ వేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. సో ఇలాంటి దాని మీద నీకు సప్లై అనే ట్రీట్ చేస్తారు. నువ్వు సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే నీకు ఎగ్జామ్టెడ్ అని చెప్పారు. నువ్వు ఇలాంటి యాక్టివిటీస్ వొకేషన్ యూజ్ చేస్తున్నావు అండ్ పర్సనల్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ యూజ్ చేసి నువ్వు మనీ ఎర్న్ చేస్తున్నావు. సో ఇక్కడ పెయింట్ వేసి నువ్వు మనీ సంపాదిస్తున్నావు. సో నువ్వు చేసిన దాన్ని నేను సప్లై అంటాను అండ్ ఇట్ ఈస్ టు బీ ట్రీటెడ్ యాజ్ సప్లై. దాని మీద నువ్వు ట్యాక్స్ పే చేయాలంటున్నారు. సో ఇక్కడ Section 7 అని ఉంది. నెక్స్ట్ టాపిక్ అనమాట. Section 7 Class 1 ఆఫ్ CGST యాక్ట్ అంటే ఏంటి, ఏమేమి ఇంక్లూడ్ అయింటే సప్లైలో ఏమేమి ట్యాక్స్ బిలో ఉంటాయని. సో ఇవి డీటెయిల్గా మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. అండ్ ఈరోజు టాపిక్ ఇక్కడతో అయిపోయింది. సో ఈరోజు టాపిక్లో మనం ఏమేమి కవర్ చేసాము అంటే, సో ఇన్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి, ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటని కవర్ చేసాం. అండ్ మనం ఏదైతే మనకు CGST యాక్ట్ అమెండ్మెంట్ అయిందో 2018 అది డిస్కస్ చేసాం ఈరోజు టాపిక్లో. అంటే Section 7లో ఏమేమి అమెండ్మెంట్ అయినాయి అని చెప్పి ఈరోజు టాపిక్ డిస్కస్ చేసాం. అండ్ రేపు టాపిక్లో Section 7 ఇంకా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ ఇఫ్ ఎనీ. Please like, share, subscribe to my channel CMA Telugu.